అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. సో ఈ షార్ట్ వీడియోలో ఏంటంటే నవనీత సేవ గురించి అయితే చెప్తాను. నాకు తెలిసినవి మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే నవనీత సేవ అనేది నేను వెళ్ళలేను, మా మమ్మీ మాత్రమే వెళ్ళింది. సో నవనీత సేవ అనేది ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది, 45 నుంచి అయితే వెళ్ళొచ్చు. సో అది ఎంతవరకు అనేది నాకు కూడా తెలియదు, వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది. ఫ్రైడే రోజు మాత్రం అంతా క్లీన్ చేసేసి ఇలా ముగ్గులు అయితే అన్నీ వేస్తారనమాట. అందులో ఎన్ని ముగ్గులు అయితే పడతాయో అన్ని ముగ్గులు అయితే ఇలా మంచిగా నీట్గా వేస్తారు. అన్ని డేస్ మాత్రం కృష్ణుడి దగ్గర మాత్రమే వేస్తారు ముగ్గు. అక్కడ నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు వేసి ఇక్కడ ఒక స్టవ్ అయితే కనబడుతుంది కదా, సో ఆ స్టవ్లో మాత్రం ఫస్ట్ పాయసం అవన్నీ రెడీ చేస్తారనమాట, దేవుడికి నైవేద్యం చూపించడానికి. ప్రతిరోజు అయితే వెన్న చిలుకుతారనమాట. వెన్న అనేది చిలికినాక మనకి ఇక్కడ కృష్ణుడికి నైవేద్యం చూపిస్తారు. అండ్ ఈవినింగ్ వచ్చేసి మెయిన్ టెంపుల్కి అయితే తీసుకెళ్తారు భజనతో. కట్టెల పైన కుండలో పాయసం అయితే చేయాలి. వెన్నని వెండి గిన్నెల్లో అయితే తీసుకెళ్తారు మెయిన్ టెంపుల్కి. వెన్ననైతే ఇలా తయారు చేస్తారు, తాళ్లతో లాగుతూ. చేయడానికి చాలానే టైం పడుతుంది, చాలా గ్రేట్ వీల్ చేయడం అయితే. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే గోవిందా. నెక్స్ట్ షార్ట్ వీడియో. బాయ్ బాయ్.